30 ఏళ్ళ కొడుకు చనిపోయినాడు మేడం. టెన్షన్ ఇద్దరు ఆడపిల్లలు, ఒక 2 సంవత్సరాల అమ్మాయి, 3 సంవత్సరాల పెద్ద అమ్మాయి, ఒక నెల చిన్న అమ్మాయి. ఆ కొడుకు టెన్షన్ పెట్టుకొని ఎందుకు అమ్మినావా అని గొడవలు పెట్టుకొని నా కొడుకు చనిపోయినాడు. 30 సంవత్సరాలు కొడుకు. 15 రోజులు అవుతుంది మేడం. మీరు వెళ్ళి అడిగారా మరి ఆయనని? అడిగినాం మేడం, అడిగితే పట్టింపుకోలేదు మేడం. ఎన్ని ఎకరాల భూమి? 52 ఎకరాలు మేడం మాది. మాది 1 ఎకరా 25 గుంటలు, అందరు సమానం. 6 ఎకరాల బిట్టు, 6 ఎకరాల నర. ఇప్పుడు ఆ భూములు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయా? అయినాయి మేడం. ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అయితే మరి ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది? అదే మేడం. ఇప్పుడు చిన్న పిల్లలు మేడం, నా పిల్లలు చిన్న మనవరాళ్ళు. వెళ్తే రాణిస్తలేడు సార్, బౌన్సర్లో పెడుతున్నాడు. పిఎస్ అక్కడ దుబాక బొంపల్లి పిఎస్ పోలీసు వాళ్ళు భూమి చుట్టూ ఉంటారు. పోలీసు వాళ్ళు కాదు సార్, వాళ్ళు బౌన్సర్లు దుబాక నుంచి వస్తారు. 10-15 మంది ఉంటారు సార్. రాణిస్తలేరు సార్. గేటు మెయిన్ గేట్ సార్, గేట్ తాళం రాదు, బండి ట్రాక్టర్ పోదు. మేము ఏదైనా పని చేసుకుందామన్నా రాణిస్తలేడు. మా జీవన ఆధారం రౌతు కొట్టుకొని బతకడం. ఓకే, ఇప్పుడు మీరు మరి ఎన్ని సంవత్సరాల కింద లీజ్ కన్ తీసుకున్నాడు, అసలు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనేది ఏమైనా తెలుసా మీకు? ఐడియా ఉంది సార్, 2 సంవత్సరాల కింద లీజ్ కన్ తీసుకున్నాడు. 2 సంవత్సరం క్రితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సరే మీకు కేజరేసి ఇస్తాం, అది ఇస్తాం, మీరు జీవనాధారం అదే కదా, మీకు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఈ కష్టం, ఆ పని నేను కల్పిస్తాను అని చెప్పేసి అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత ఇది రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకున్నాడో తెలియదు మేడం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఇన్ని హామీలు ఇచ్చాడు అన్నమాట, మేము చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద సొంతగా అయింది మేడం. అవును, ఇప్పుడు ఆయన పేరు మీద అవ్వలేదు రిజిస్ట్రేషన్, వాళ్ళ కూతురు పేరు. మంజులాదేవి 42 ఎకరాలు, వాళ్ళ బిడ్డ పేరు సింధు 42 ఎకరాలు, వాళ్ళ ఇద్దరు పంట చేసింది మేడం.